హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైతే ఇక చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే చెప్పిన పనులు అనేది కూడా చేయకుండా వాయిదాలు వేస్తున్నారు. అలా వేస్తున్నటువంటి రైతులను తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే సకాలంలో ఈ పనులు అనేది కూడా పూర్తి చేయనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా తొలగిస్తూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది. ఇక ఈ రైతులకు మాత్రమే ఈ తేదీ నుండి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది. దాదాపుగా 2 లక్షల మంది రైతులను తొలగించడం జరిగింది. మిగిలిన రైతులైనా వెంటనే కూడా ఇలా చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ 21వ విడత నిధులు అనేది కూడా ఈ నెల 18వ తారీఖున అంటే అక్టోబర్ 18వ తారీఖున కేంద్ర ప్రధానమంత్రి చేతుల మీదుగా రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడతగా నిధులు అనేది కూడా 2,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ముఖ్యంగా ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈకేవైసీ చేసుకొని బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా, ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అయి ఉండాలి. ఇలా ఎవరైతే రైతులు ఈ నెల అంటే 15వ తారీఖు లోపల, అక్టోబర్ 15వ తారీఖు లోపల ఈ పనులు అనేది కూడా ఎవరైతే రైతులు పూర్తి చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా నేరుగా డీబీటీ ద్వారా వారి యొక్క అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.